హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఒక మంచి విషయాన్ని చెప్పడానికి వచ్చాను. ఒక 4 స్కాలర్షిప్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఇదేంటంటే మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీస్ అనమాట, రెప్యూటేటెడ్ కంపెనీస్. సో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్న స్టూడెంట్స్ కోసం స్కాలర్షిప్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ముందుగా మనం చూసుకుంటే గనక సో మనకి ఎస్బీఐ వాళ్ళది, ఓకేనా. సో మనకి ఎస్బీఐ వాళ్ళది ఇప్పుడు ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉందన్నమాట. సో ఒకసారి దీని డీటెయిల్స్ చూసుకుంటే ఓకే. సో జస్ట్ వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎస్బీఐ ఫౌండేషన్ అనమాట. సో వాళ్ళు వచ్చేసి మనకి ఎస్సీ అండ్ ఎస్టీ, ఓకేనండి. సో అంటే ఇప్పుడు ఈ 2 కేటగిరీస్లో ఉన్న స్టూడెంట్స్ కోసం స్కాలర్షిప్ అనేది మెన్షన్ చేశారనమాట. సో అదేంటంటే ఫారెన్ కంట్రీస్లో వాళ్ళు మాస్టర్స్ చేయాలి అనుకుంటే కనుక సో వాళ్ళు ఎలిజిబుల్ ఈ స్కాలర్షిప్కి. ఓకే. సో ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి ఇప్పుడు ఎస్సీ స్టూడెంట్స్కి ఎలిజిబుల్ అండ్ స్టూడెంట్స్ హ్యావింగ్ సెక్యూర్ 75% ఇన్ దేర్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అనమాట. ఓకే. సో మీరు ఎటువంటి స్టడీ అయినా కావచ్చు, డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏదైనా కావచ్చు. సో మీరు ఏంటంటే స్టూడెంట్స్ వచ్చేసి మీరు ఎంఎస్ చేయాలి అనుకుంటే కనుక మీకు ప్రీవియస్గా అంటే బీటెక్ అయితే బీటెక్, డిగ్రీ అయితే డిగ్రీ, అందులో 75% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 6 lakhs దాటకూడదు అనమాట, ఓకేనా. సో 6 lakhs దాటకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రీమియర్ యూనివర్సిటీస్లో వాళ్ళకి సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద స్టూడెంట్స్ విత్ ఏ ఫ్యామిలీ ఇన్కమ్ అప్ టు 3 lakhs per annum. అంటే 3 లక్షల కన్నా తక్కువ ఇన్కమ్ ఉన్న ఫ్యామిలీస్కి అంటే ఆ స్టూడెంట్స్కి ఏంటంటే ప్రిఫరెన్స్ అనేది ఖచ్చితంగా 99% ఈ స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ 100% స్లాట్స్ ఫర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ విల్ బి రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ/ఎస్టీ స్కాలర్స్ ఓన్లీ, ఓకేనా. వేరే వాళ్ళకి ఉండదు. బెనిఫిట్స్, సో బెనిఫిట్స్ అసలు ఏమొస్తాయి, ఓకేనా. వాళ్ళకి స్కాలర్షిప్ ఎంత వస్తుంది అంటే సో వాళ్ళకి 20 lakhs ఆర్, ఓకేనా, 20 lakhs వస్తాయి. లేదంటే కనుక 50% ఆఫ్ ద కోర్స్ రిలేటెడ్. ఓకే. సో అక్కడ ఫారిన్ యూనివర్సిటీలో వాళ్ళకి ఎంత అయితే ఖర్చు అవుతుందో అందులో 50% అనేది వస్తుంది. లేదంటే కనుక 20 lakhs అనేది స్కాలర్షిప్ అనేది మెన్షన్ చేస్తారు. సో నేను చెప్పేది స్కాలర్షిప్ అనమాట, లోన్ కాదండి. లోన్ అంటే మళ్ళీ మనం రీపే చేయాలి, స్కాలర్షిప్ అంటే ఫ్రీ అనమాట. ఓకే. సో దీన్నే ఏమంటారంటే కార్పొరేట్ గవర్నెన్స్ అంటారు. సో ఓకే. సో ఇప్పుడు ఆ స్కాలర్షిప్ అప్లై చేయాలి అంటే కనుక మనకి ఏంటి ప్రొసీజర్ అంటే ఇక్కడ అప్లై నౌ అని అదేదో ఉంది కదండి. సో దాని మీద క్లిక్ చేసి మనం అప్లై చేసుకోవాలన్నమాట, రిజిస్టర్ అయ్యి. ఓకే. సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, ఆధార్ కార్డు బోత్ సైడ్స్ స్కాన్ చేసింది కావాలి, పాస్పోర్ట్ కావాలి, 10th మెమో, 12th మెమో, గ్రాడ్యుయేషన్ ఫైనల్ మార్క్స్ మెమో, నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే కనుక ఓడి అనమాట. నెక్స్ట్ మాస్టర్ డిగ్రీ, ఒకవేళ మీరు పిహెచ్డి కోసం వెళ్తున్నారు అనుకోండి, సో అప్పుడు మీ ఎంఎస్ కానీ ఎంటెక్ కానీ డిగ్రీ ఉంటే పెట్టమన్నారు, ఓకేనా, ఇఫ్ అప్లికబుల్ అన్నారన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ ఇన్స్టిట్యూషనల్ ఫీ రిసిట్ అనమాట. సో అక్కడ జాయిన్ అయినట్టు మీది ఫీజు కట్టినట్టు ఇన్స్టిట్యూషన్ అది రిసిట్ ఇవ్వాలి. నెక్స్ట్ బ్యాంక్ పాస్బుక్, కంట్రీ, ఇవన్నీ కూడా మీకు ఏదైనా సర్టిఫికేట్స్ ఉన్నాయనుకోండి, క్యాస్ట్ సర్టిఫికేట్స్, డిజేబిలిటీ సర్టిఫికేట్, ఇలాంటి అన్ని సర్టిఫికేట్స్ కూడా స్కాన్ చేసి ఉండాలన్నమాట, వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. యూ కెన్ అప్లై అని ఇచ్చారు కదా. సో డైరెక్ట్గా మీరు ఈ లింక్ మీదకి వెళ్ళి అప్లై కొట్టచ్చు, ఓకే. లేదంటే కనుక ఇక్కడ ఇక్కడ కింద కనిపిస్తున్న అప్లై నౌ కొట్టినా కానీ మీకు వస్తుందన్నమాట. డిస్క్రిప్షన్లో మీకు ఈ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొక స్కాలర్షిప్లోకి వెళ్ళిపోదామండి. సో ఇంకొకటి వచ్చేసి టోఫెల్, ఓకేనా, టోఫెల్ గ్లోబల్ వచ్చేసి మన స్కాలర్షిప్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఎంత స్కాలర్షిప్ అనేది ఇస్తున్నారు చూడండి. అండ్ లాస్ట్ డేట్ కూడా 30వ తారీఖు వరకు ఉందన్నమాట, ఓకేనా. సో ఇక్కడ ఇది వచ్చేసి డెడ్ లైన్ వచ్చేసి 30/4/2025 వరకు ఉంది. అంటే ఇంకా 1.5 month వరకు టైం ఉందన్నమాట, ఓకే. మీరు ఈ టైం మంచిగా యూటిలైజ్ చేసుకోండి. సో ఇందులో కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ ఓవర్సీస్లో అంటే వేరే కంట్రీస్లో మీరు ఎంఎస్ ఆర్ ఎంటెక్ చేయాలి అనుకుంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు, ఓకే. మీరు బీటెక్ సెకండ్ ఇయర్, అదే మీరు బీటెక్ థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అయితే దీనికి ఎలిజిబుల్ అనమాట,
ఓకే. సో ఇది కూడా మీరు చూసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక స్కాలర్షిప్ వచ్చేసి జస్ట్ 1 సెకండ్. ఓకే. సో ఇక్కడ ఇదొచ్చేసి మనకి సౌత్ ఏషియా ఫోటోగ్రఫీ వాళ్ళదనమాట. సో ఇక్కడ సౌత్ ఏషియా ఫోటోగ్రఫీ వాళ్ళది. సో యూనివర్సిటీ ఆఫ్ దీంట్లో అనమాట స్కాలర్షిప్. సో ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళు ఎంత వరకు మనకి ప్రొవైడ్ చేస్తారనేది. సో ఇక్కడ వచ్చేసి మనకి 8,000 పౌండ్స్ వరకు వాళ్ళు ప్రైజ్ మనీ అనేది ఇస్తున్నారు అనమాట. సో ఇది స్కాలర్షిప్ కాదు. సో ఇదేంటంటే ఒక చిన్న చిన్న ఈవెంట్స్ జరుగుతాయండి. ఇప్పుడు అందులో పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ చూడండి. సో ఇక్కడ ఇప్పుడు స్పెసిఫై వచ్చేసి సౌత్ ఏషియన్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా. సో అండ్ అప్లికెంట్ మస్ట్ బి classed as an overseas student for P purpose. They must hold an offer to pursue full-time master program on academic year. సెషన్ వచ్చేసి 25-26. సో అంటే ఈ స్కాలర్షిప్ అదే అంటే ఇప్పుడు ఈ ప్రైజ్ మనీ కానీ ఈ స్కాలర్షిప్ కానీ ఎవరికి ఎలిజిబుల్ అంటే ఫారెన్ కంట్రీస్లో ఆల్రెడీ ఎంఎస్ చేయడానికి వెళ్ళి వాళ్ళు ఎంఎస్ పర్స్యూ చేస్తున్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. దీన్ని అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 14/5 అండి. ఓకే. సో ఇంకా నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి సో మీకు అల్స్టోన్ ఇండియన్ స్కాలర్షిప్ అనమాట. సో ఇది ఒకసారి చూద్దామండి. సో మనకి అల్స్టోన్ ఇండియన్ స్కాలర్షిప్ వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 4/5/2025 అంటే 4 మే వరకు ఉందండి. సో ఈ స్కాలర్షిప్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే డైరెక్ట్గా ప్రైజ్ ఆర్ రివార్డ్ అని ఉంది కదా, 75,000 రివార్డ్ ఇస్తారనమాట. సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ ఎనీ ఇయర్ ఆఫ్ ఐటీఐ డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ 24-25 కెన్ అప్లై అన్నాడు అనమాట. అక్కడ అదే ఫైనాన్షియల్ ఇయర్ 24-25లో ఉన్న వాళ్ళు అప్లికబుల్ అనమాట. సో మీకు అప్లికెంట్ మస్ట్ హ్యావ్ సెక్యూర్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ దేర్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ ఆర్ సెమిస్టర్ అన్నారు. అంటే లాస్ట్ ఇయర్ కానీ లాస్ట్ సెమిస్టర్లో కానీ మీకు 60% ఉండాలన్నమాట. ది యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ మస్ట్ బి లెస్ దెన్ 6 lakhs అని ఇచ్చాడండి. ద స్కాలర్షిప్ ఈజ్ ఓపెన్ ఫర్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ లోకల్ సచ్ యాజ్ కోయంబత్తూర్ తమిళనాడు అండ్ మధుపూర్ బీహార్ అండ్ శ్రీ సిటీ. సో మీరు ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక శ్రీ సిటీ, నెక్స్ట్ వచ్చేసి వడార్ గుజరాత్ అటు స్పెసిఫైడ్ కాలేజెస్ అనమాట. ఓకే. సో దీని గురించి ఇంకా బ్రీఫ్గా చూడాలి అంటే కనుక ఇది క్లిక్ చేశాను కదా. సో ఇక్కడికి వెళ్తే మీకు డైరెక్ట్గా మీకు స్క్రోలింగ్లోనే కనిపిస్తుందండి 75,000 అని స్కాలర్షిప్ అని కనిపిస్తుంది. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు ఇన్ డీటెయిల్గా చూసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు ఆ దగ్గరలో ఉన్నారు అంటే కనుక ఆ కాలేజ్ లేదంటే ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకుని అది కరెక్టా కాదా అనేది కూడా మీరు వెరిఫై చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అండ్ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలి అంటే కనుక మీరు లైక్ కానీ కామెంట్ కానీ చేస్తే నాకు అది కొంచెం వచ్చేసి బూస్ట్ లాగా పనిచేసి నెక్స్ట్ వీడియోస్కి మంచి కంటెంట్ కోసం వెతుకుతాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ వెబ్సైట్స్ యొక్క లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఆ వెబ్సైట్స్ అవన్నీ కూడా జెన్యూన్ ఒరిజినల్ వెబ్సైట్స్ అనమాట. సో మీరు నిరభ్యంతరంగా మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.